సమయం ఇచ్చిన దైవజనులు సింహాయి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన ఆదర్శప్రాయులైన దైవజనులు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. సంస్మరణ సభ దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మార్చ్ 24వ తేదీ రాత్రి 11:42 ఈ కొంతమూరు ప్రాంతంలో మృతి చెందడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి 1 నెల 4 రోజులు. హల్లెలూయా! ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా! ఈ 1 నెల 4 రోజులు ఎవరైనా చనిపోతే ఈ రోజు పోతే రేపటికి 2 అంటారు, ఎల్లుండికి 3, నెల వరకు కూడా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితులు లేవు. కానీ నిజంగా గొప్ప ఆదర్శవంతమైనటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల. ఒక్కసారి అందరం చప్పట్లు కొడుతూ ఆ దైవజనుడికి నివాళిని అర్పిద్దాం. నేను కూడా గత 3 రోజుల క్రిందట 4 రోజుల క్రిందట గుడివాడలో సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందును బట్టి ఆ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి నేను కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక మనిషి చనిపోతే నిజంగా 100 సంవత్సరాలు గుర్తుండేటట్లుగా అతని మరణం ఉండాలి. ఎంతోమంది భక్తులను మనం చూస్తూ ఉంటాం. ఆ భక్తులలో ఈ తరంలో ప్రవీణ్ పగడాల గారు ఉన్నారని నేనైతే నిజంగా నమ్ముతూ ఉన్నాను. వారి మరణము ఊరకే ఇట్లా పోవడానికి వీల్లేనే లేదు. గొప్ప ఐక్యతను తీసుకొని రావాలి. నిజంగా ఒక సేవకుడు తెలంగాణ ప్రాంతం నుంచి, హైదరాబాద్ ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వచ్చి ఇలా జరగటం అనే ఉద్దేశంతో ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా ఒకంత ఉలిక్కిపడ్డారు. అనేక మంది అనేక రకాల అపోహలను, అనేక మంది కొన్ని అభియోగాలను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవ్యం ఒక సమస్యలో ఉన్నాము, మరొక సమస్య లేకూడదు, ఉద్రిక్తతలకు దారి తీయకూడదు, మరొక సమస్య ద్వారా దేవుని నామానికి అవమానం రాకూడదు అని గుండెలు గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఉన్నారని నాకు నిజంగా తెలుసు. హల్లెలూయా!